వెల్కమ్. అడ్వాన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలోకి స్వాగతం. ఈరోజు చెక్ అకౌంట్ సెక్యూరిటీ ప్రిఫరెన్సెస్ గురించి మాట్లాడదాం. ఖాతా భద్రత ప్రాధాన్యతలను తనిఖీ చేయండి. ఖాతా అంటే ఏ ఖాతా? బ్యాంక్ ఖాతా కాదు. ఇక్కడ గూగుల్ అకౌంట్. చాలామందికి రకరకాల మనీ రిలేటెడ్ బిజినెస్ చేసే వాళ్ళకి జీమెయిల్ కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యం. చాలా ఈ రోజుల్లో బిజినెస్లన్నీ జీమెయిల్ మీదే రన్ అవుతాయి. కానీ ప్రిఫరెన్సెస్, గూగుల్ సెక్యూరిటీ ప్రిఫరెన్సెస్ చెక్ చేయాలి. ప్రిఫరెన్సెస్ సరిగ్గా ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. చాలామంది రికవరీ ఫోన్ నెంబర్ పెట్టుకుంటారు, కానీ మెయిల్కి అది సమయానికి పనిచేయదు. ఎందుకు? దానికి పర్మిషన్స్ ఇవ్వాలి, దాన్ని యాక్టివేట్ చేసి ఉంచాలి ముందే, ప్రాబ్లం రాకముందు. అయితే మొదటి స్టెప్ ఏంది? జీమెయిల్ ఓపెన్ చేసుకోవటం. ఆ తర్వాత ప్రొఫైల్ ఐకాన్ ఉంది కదా, మన ప్రొఫైల్ పిక్చర్ మీద క్లిక్ చేయటం. ఆ తర్వాత ఇక్కడ నుండి ఇలా వస్తుంది. మన మొబైల్లో ఎన్ని ఈమెయిల్స్ అన్ని ఈమెయిల్స్ మొత్తం కనబడతాయి. ఆ తర్వాత ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ పైన క్లిక్ చేయాలి. అక్కడ నుండి మనం నేరుగా ఇలా వెళ్తాము. కానీ కొంతమందికి అప్పటికి రికవరీ ఫోన్ నెంబర్ ఉంటే సరే, లేదు అంటే ఇలా కనబడుతుంది. పెట్టుకో, ప్రాబ్లం వచ్చినప్పుడు చూసుకోవడానికి, అకౌంట్ను రికవరీ చేసుకోవడానికి ఈమెయిల్ ఉపయోగపడుతుంది. ఈమెయిల్తో పాటు ఫోన్ నెంబర్ కూడా ఇవ్వాలి. ఫోనే లేదు, లేకపోతే ఇలా ఎల్లో కలర్లో వార్నింగ్ వస్తుంది. అంటే మనకు గూగుల్ వాళ్ళు హెచ్చరిస్తున్నారు, టెక్నికల్ టీం హెచ్చరిస్తుంది, అయినా ఇది పెట్టుకో అని చెప్పి అర్థం. అయితే అది పెట్టుకోండి, సెట్ చేసుకోండి. అది కూడా రన్నింగ్ ఉంది, ఆరోగ్యంగా ఉంది, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఉన్నదే ఇవ్వాలి, పర్మనెంట్ నెంబరే ఇవ్వాలి. డెడ్ అయింది, పేషెంట్లో అది కోమాలో ఉంది, అలాంటివి ఇవ్వకూడదు. నెక్స్ట్ తర్వాత దీని కింద మనకు ఇక్కడ గూగుల్ అకౌంట్ ఓపెన్ ఉంటుంది కదా, మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ ఓపెన్ చేయగానే ఆ పేజ్ యూజర్ ఇంటర్ఫేస్ ఇలా కనబడుతుంది. ప్రిఫరెన్సెస్, సెక్యూరిటీ అండ్ సైన్ ఇన్లోకి వెళ్ళాలి. దీని మీద క్లిక్ చేస్తే మనం ఇక్కడ ఈ పేజ్లోకి వస్తాం. అయితే ఇక్కడ నాకు అడ్వాన్స్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ యాక్టివేట్ అయి ఉంది. గుర్తుపెట్టుకోండి, ఇది యాక్టివేట్ అయితే కనుక ఇంకా ఏం ముట్టుకోవద్దు, దేన్ని మార్పులు చేర్పులు ఎలాంటి ఇంకా చేంజెస్ ఉండద్దు, యాక్సెప్ట్ చేయొద్దు. అది కూడా థర్డ్ పార్టీ వెబ్సైట్లోకి వెళ్ళటం, థర్డ్ పార్టీ అప్లికేషన్ వాడడం, థర్డ్ పార్టీ వెబ్సైట్లోకి వెళ్ళి కేవైసీ లాంటివి చేయటం, ఇవి చేస్తే ఇది ఒప్పుకోదు, గూగుల్ ఒప్పుకోదు. ఎందుకంటే ఇది ఫార్ అడ్వాన్స్ అండ్ ఒక 1000 ఏనుగుల బలం, 1000 మంది సెక్యూరిటీకి సమానం. అయితే దీన్ని ఎన్రోల్ అయి ఉంది, అన్ఎన్రోల్ చేయండి. యాక్టివేట్ అయింది, డీయాక్టివేట్ చేయండి. అప్పుడు మీరు ఏ పనైనా చేయండి, సజావుగా అవుతుంది. సులువుగా పనులు చకచక అయిపోతాయి. సింబల్ ఏంది? ఇలా గుర్తుంటుంది సెక్యూరిటీ సంబంధించి. అయితే ఇది ఎవరు చేస్తారు? ఇంట్లో 2 ఫోన్లు ఉన్న వాళ్ళే ఇది యాక్టివేట్ చేయాలి. ఇది ఉందా లేదా చూసుకొని ఉంటే సరే, లేకపోతే నో ప్రాబ్లం. అలా ఉంటే కనుక దాన్ని బ్రేక్ చేయండి. ఎన్రోల్ అయి ఉంది, అన్ఎన్రోల్ చేయండి, చేసి ముందుకెళ్ళండి. తర్వాత ఇలా కనబడుతుంది, ఎందుకంటే దాన్ని డీయాక్టివేట్ చేశాను. డీయాక్టివేట్ చేసిన తర్వాత యువర్ అకౌంట్ ఈజ్ ప్రొటెక్టెడ్, అయినా ప్రొటెక్టెడ్ అని ఉంటుంది. అవును, ఓ 10 లేయర్స్ ఉన్నాయి, ఒక లేయర్ కట్ అయింది, ఇంకా లేయర్స్ ఉన్నాయి. ఉల్లిగడ్డ పొరలాగా ఎన్నో పొరలు ఉంటుంది. ఒక పొర బయట పొర పోతుంది, లోపల ఇంకా సెక్యూర్గా ఉంటుంది, భద్రంగా ఉంటుంది, కొబ్బరికాయలో నీళ్లు ఉన్నట్టు భద్రంగా. తర్వాత ఇక్కడ మనకు సెక్యూరిటీలో ఎక్కడైతే రికవరీ ఫోన్ నెంబర్ ఉందో ఇక్కడ అసలు మనకు పని స్టార్ట్ అవుతుంది. అసలు ఈరోజు ప్రోగ్రామే ప్రిఫరెన్స్ సంబంధించి. చాలామంది రికవరీ ఈమెయిల్ పెట్టుకుంటారు, రికవరీ ఫోన్ నెంబర్ పెట్టుకుంటారు. ఆ ఫోన్ నెంబర్ టైంకు పనిచేయదు. ఎందుకు? ఇవ్వాల్సిన పర్మిషన్ సరిగా ఇవ్వరు కాబట్టి రావాల్సిన ఓటీపీలు మెసేజ్ రావు. సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోవడమే ఈరోజు ప్రిఫరెన్సెస్. మీకు ఎన్ని ఈమెయిల్స్ ఉంటే అన్ని ఈమెయిల్స్ చెక్ చేసుకోవాల్సింది. ఒక ఈమెయిల్కు 5 నిమిషాలు, 3 ఈమెయిల్స్ ఉంటే 3 5 15 చెక్ చేసుకోవాల్సింది. రికవరీ ఫోన్ నెంబర్ చెక్ చేసుకోవాలి. అయితే ఇక్కడ యాడ్ ఫోన్ నెంబర్ అంటుంది, లేదు కాబట్టి లేనోళ్ళు యాడ్ చేసుకోవాలి, ఉన్నోళ్ళు ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి. దీని మీద క్లిక్ చేస్తే ముందు పేజీలోకి వెళ్ళిపోతాం. కానీ నంబర్ ఉంటే అక్కడ నంబరే లేదు, యాడ్ చేసుకోమంటుంది. ఎల్లో కలర్లో ఇక్కడ వార్నింగ్ వస్తుంది, సూచన, సలహాలు పాటించాలి. గూగుల్ వాళ్ళు మనకు వార్నింగ్ ఇస్తున్నారు. అయితే దాని మీద క్లిక్ చేయగానే ఫస్ట్ ఇలా అడుగుతుంది, ఫోన్కు పెట్టుకున్న ప్యాటర్న్ లాక్ పాస్వర్డ్ బ్రేక్ చేస్తే మనం ముందుకు వెళ్తాం. అన్లాక్ చేయాలి, అథెంటికేషన్ ఇవ్వాలి. తర్వాత పేజీలో కనబడుతుంది, వెరిఫై ఇట్స్ యూ, నువ్వేనా అడుగుతుంది. బాబు నువ్వేనా? ఎస్. లేదు, దానికి అనుమానం వచ్చింది, పని కాలేదు, అది బాగా సతాయించింది, ఎందుకంటే మనకు బదులు వేరే వాళ్ళతో పని చేయిస్తున్నాం, అది ఇంకా ఒప్పుకోదు, ముందుకెళ్ళదు. అప్పుడు ట్రై అనదర్ వేలో ట్రై చేయాలి, అప్పుడు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. లేదు, మీరే జెన్యున్గా ఓనర్గా, డివైస్కి ఓనర్ మీరే, అకౌంట్కి ఓనర్ మీరే, ఇవ్వాల్సిన ఇన్పుట్ సరిగ్గా ఇచ్చారు, ఇవ్వాల్సిన పాస్వర్డ్, ఫోన్ లాక్
ఫింగర్ ప్రింట్ అవన్నీ ఇచ్చారు, అన్లాక్ చేశారు. అప్పుడు ఈ వెరిఫై ఇట్స్ యూ పేజ్ నుంచి ముందు పేజ్కి వెళ్తుంది, ఎక్కువ ఇబ్బంది పెట్టదు మిమ్మల్ని. తర్వాత ఇలా వస్తుంది. ఎందుకంటే అసలే రికవరీ ఫోన్ నెంబర్ లేనే లేదు, అక్కడి నుంచి మొదలు పెడుతున్నాను. ఉన్నోళ్ళ కోసం కాదు, ఉన్నోళ్ళకు ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి మనం. యాడ్ రికవరీ ఫోన్ నెంబర్ యాడ్ చేయాలి. దాని మీద క్లిక్ చేయగానే ఇలా వస్తుంది, యాడ్ ఫోన్ నెంబర్ ఈ పేజ్ వస్తుంది. ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. తర్వాత యాడ్ ఏ ఫోన్ నంబర్ అన్న చోట ఇక్కడ చిన్న బాక్స్ ఇచ్చాడు, మొత్తం జెండాలు ఉన్నాయి, భారతదేశం జెండాలు ఎక్కడుందో వెతుక్కోవాలి. అయితే ఈ బాక్స్లో బ్లూ యారో మార్క్ ఉంది, దాని మీద క్లిక్ చేస్తే మొత్తం అన్ని దేశాల గుర్తులు వస్తాయి, అన్ని దేశాల పేర్లు వస్తాయి, అన్ని దేశాల జెండాలు వస్తాయి. అది ఫోన్ నెంబరు యాడ్ చేసే ముందు చేయాల్సిన ఫస్ట్ మనం ఆ దేశం సంబంధించిన కంట్రీ కోడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇండియా 1+91తో యాడ్ అవుతుంది కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే అది ఫైనల్ అయిపోతుంది. ఫైనల్ అయిన తర్వాత అప్పుడు మనం ఫోన్ నెంబర్ రాయటం మొదలు పెట్టాలి. ఇక్కడ టైప్ చేయాలి. చేసిన తర్వాత అది కూడా పర్మనెంట్ నెంబర్, ఆరోగ్యంగా ఉంది, దానికి మెసేజ్లు రావాలి, ఓటీపీలు రావాలి. ముఖ్యంగా ఓటీపీలు అవి రావాలంటే బిఎస్ఎన్ఎల్ లాంటి కొన్ని కంపెనీలకి సపరేట్ ప్యాకేజ్ ఓ 30-50 రూపాయలు ఎస్ఎంఎస్ ప్యాక్ వేయించుకోవాలి. కొన్ని ఉంటాయి కాబట్టి అలాంటి సమస్య ఉంటే ఇది కంపల్సరీ అక్కడ రావాల్సినవి రావు. మనం ఎదురు చూస్తూ 2 రోజులైనా అది రాదు. ఇక్కడ మనం ఫస్ట్ రికవరీ నంబర్ రాయాలి. రాసిన తర్వాత ఇక్కడ నుంచి ఇంకో పేజ్లోకి వెళ్తాం. యాడ్ ఫోన్ నెంబర్ అన్న తర్వాత మన ఫోన్ నెంబర్ పర్మనెంట్ నెంబర్ ఇస్తాం కదా, ఆ తర్వాత ఇక్కడికి వెళ్తాము, ఇక్కడ రాస్తాము. ఇలా రాసిన తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ ఇలా నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ నుండి నెక్స్ట్ ఇలా వస్తుంది, ఎందుకంటే ఇక్కడ రాసాము, ఫైనల్ చేసాము. ఇప్పటివరకు రికవరీ ఫోన్ నెంబర్ లేదు, రికవరీ ఫోన్ నెంబర్ పెట్టుకున్నాము. నెక్స్ట్ కొట్టగానే మనకి ఇలా కనబడుతుంది, రికవరీ ఫోన్ నెంబర్ కనబడుతుంది. ఆ తర్వాత ఎక్కడైతే రికవరీ ఫోన్ నెంబర్ ఆల్రెడీ పెట్టుకున్నారో వాళ్ళు అక్కడ క్లిక్ చేస్తే వాళ్ళు కూడా ఇక్కడ రావాలి, ఈ పేజ్లోకి రావాల్సింది. ఇదిగో రికవరీ ఫోన్ నెంబర్ పైన టైటిల్ ఉంటుంది, ఆ టైటిల్ కింద ఈ మ్యాటర్ ఉంటుంది, ఇక్కడ ఫోన్ నెంబర్ కనబడుతుంది. సరిగ్గా ఉందా లేదో చూసుకోవాలి. ఇది మనదే అనుకుంటే, మన నెంబరే అనుకుంటే అక్కడ మార్పులు చేర్పులు ఏం లేదు, ఇంకా కరెక్టే అనుకుంటే నెక్స్ట్ దీని కింద మేనేజ్ యువర్ మీద క్లిక్ చేయాలి. ఇలా ఇక్కడ ఫోన్ నెంబర్ చూసుకోవాలి, సరిగ్గా ఉందా లేదో చూసుకొని తర్వాత మేనేజ్ యువర్ ఫోన్ నంబర్, ఇక్కడ యారో సర్కిల్ పెట్టాను కదా, మేనేజ్ యువర్ దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మన ఫోన్లో ఉన్న మొత్తం ఫోన్ నెంబర్లు కనబడతాయి. అది ఫోన్ కొన్నప్పుడు ఈమెయిల్ తయారు చేసిన వాళ్ళ నెంబర్ కావచ్చు, ఇంకా మనం ఎవరి దగ్గర జీమెయిల్ కొనుక్కుంటే వాళ్ళది కావచ్చు, అందరికీ కనబడతాయి. ఇందులో ఏది ఇంపార్టెంట్, ఏది ముఖ్యం, ఏది ప్రిఫరెన్సెస్ ఇస్తాం, ఏది మొదటి ప్రాముఖ్యత, దేని ప్రాధాన్యత ఇస్తాము, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 5, 10 ఎన్ని ఉంటే అన్ని కనబడతాయి. కనబడిన తర్వాత ఈ మెయిల్కు సంబంధం ఉన్నాయి, గత 5-10 ఏళ్ళ నుంచి ఎవరెవరు వాడుతున్నారు వాళ్ళందరి ఫోన్ నెంబర్లు కనబడతాయి. ఎందుకంటే చేతులు మారుతుంటుంది, ఈమెయిల్ మారినప్పుడు నంబర్లు కూడా మారుతుంటాయి. మారినప్పుడు వాళ్ళందరి లిస్ట్ కనబడుతుంది. వాళ్ళకి మనకు రావాల్సిన ఓటీపీలు వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోతాయి. వాళ్ళకి రాకూడదంటే ఇక్కడ దాన్ని బ్రేక్ చేసేసేయండి, డిలీట్ చేసేస్తే సరిపోతుంది. ఇక్కడ డిలీట్ బాక్స్ ఉంది. ఓకే, తర్వాత ఎక్కడైతే రికవరీ ఫోన్ నెంబర్ మీద క్లిక్ చేస్తే మనం ఈ పేజ్లోకి వస్తాం. వచ్చిన తర్వాత అక్కడ మేనేజ్ మీద క్లిక్ చేస్తాము. మేనేజ్ యువర్ ఫోన్ నెంబర్ మీద క్లిక్ చేస్తే ఓకే, మేనేజ్ యువర్ ఫోన్ నెంబర్ మీద క్లిక్ చేస్తే ఇలా లిస్ట్ వస్తుంది. లిస్ట్ మీద తర్వాత మనం ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత ప్రిఫరెన్సెస్, ఇది ఇంపార్టెంట్, ఇదే కదా ఈరోజు సబ్జెక్ట్ టాపిక్ టైటిల్. ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అకౌంట్ సెక్యూరిటీ అండ్ పాస్వర్డ్ రీసెట్. ఎస్, మీరు ఎప్పుడు పాస్వర్డ్ రీసెట్ చేసినా మన మెయిల్కు మన ఫోన్ నెంబర్కి సంబంధం ఉంటుంది కాబట్టి అది పని చేయాలి అంటే, రీసెట్ చేసినప్పుడు రైట్ టైంలో అది స్పందించాలి అంటే మనం పర్మిషన్ ఇచ్చి ఉండాలి. ఆ పర్మిషన్ ఉందా లేదా ఈ బ్లూ కలర్లో చూసుకోవాలి. కొంతమందికి ఇది ఆఫ్ ఉంటుంది, ఆన్ చేసుకోండి. డిజేబుల్ అయి ఉంటే ఎనేబుల్ చేసుకోండి. తర్వాత దీని కింద ఏముంది, బెటర్ షేరింగ్ ఆన్ గూగుల్, దీన్ని కూడా ఆన్ చేసుకోండి మంచి సర్వీస్ కోసం. ఓకే, తప్పలేదు, 2 బటన్ ఆన్లో ఉండాలి. దీని కింద ఇంకోటి బటన్ ఉంటుంది, మొత్తం 3 ఆప్షన్స్ ఉంటాయి, 3 బటన్లు ఇనేబుల్ చేయాలి. అయితే ఇక్కడ ప్రిఫరెన్సెస్ దగ్గర ఇది ఆన్ చేయగానే టక్కన ఆన్ అయిపోతుంది, ఏం సతాయించదు, ఎలాంటి ఇన్పుట్ అడగదు, ఎలాంటి అథెంటికేషన్ అడగదు. దాని కింద లాస్ట్ది చివరిది బెటర్ యాడ్స్ గూగుల్ సర్వీసెస్ అని ఉంటుంది. దీని కింద ఈ బటన్ ఆఫ్ అయి ఉంది. ఓకే, ఇనేబుల్ చేయండి. ఇలా బ్లూ కలర్ రంగు మారుతుంది. ఇక్కడ ఈ రంగు ఉంది ఆఫ్ ఉంటే, ఆన్ ఉంటే ఇలా రంగు మారింది, కలర్ చేంజ్, బ్లూ కలర్ అయిపోయింది. అంటే పైది అయిపోయింది, కింద అయిపోయింది, మధ్యలో ఉంది ఇది.
ఇది మొదటిది. ఇది చివరిది. మధ్యలో ఉంది. ఇది మధ్యలో. బెటర్ షేరింగ్ ఆన్ గూగుల్ ఇది మధ్యలో ఉంటుంది. అయితే ఇది ఆఫ్ చేస్తే ఆఫ్ అయి ఉంటుంది కామన్‌గా చాలామందికి. అయితే ఇది ఆన్ చేయగానే దాన్ని క్లిక్ చేయగానే దాన్ని ముట్టుకోగానే ఇమ్మీడియేట్‌లీ అది వెరిఫై నంబర్ అడుగుతుంది. చెక్ చేసుకొని యెస్ ఓకే అనుకుంటే గెట్ కోడ్ ఓటీపీ వస్తుంది. ఓకే. ఫస్ట్ ఇది క్లిక్ చేయటం, దీని మీద క్లిక్ బటన్ ఆన్ చేయగానే ఈ పేజ్ యూజర్ ఇంటర్ఫేస్ ఇలా కనబడుతుంది. ఈ పేజ్‌లోకి రావాలి. ఇక్కడి దాకా వస్తే మీరు సరిగ్గా వచ్చినట్టు లెక్క. దీని తర్వాత నెక్స్ట్ ఇక్కడ గెట్ కోడ్ ఎక్కడుంది? రైట్ సైడ్ కింద బాటమ్ కుడిపక్క కింద మూలకు గెట్ కోడ్ ఉంది. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ గెట్ కోడ్ అనే ఆప్షన్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేయాలి. చేస్తే అది ఎక్కడ ఉంటుంది? కింద రైట్ సైడ్‌లో మూలకు ఉంటుంది. కొంచెం పెద్దగా ఉంచడానికి మీకు ఇక్కడ సెంటర్‌లో పెట్టండి. సెంటర్‌లో ఉండదు. కింద ఉంటుంది బాటమ్ పేజ్‌కి. తర్వాత ఇలా బఫర్ అవుతుంది. వెరిఫై నంబర్ అని వస్తుంది. తర్వాత కొద్దిసేపటికి ఇది యాక్టివేట్ అయిపోతుంది. సరిగ్గా నంబర్ ఇస్తే మనం ఇచ్చిన ఓటీపీ సరిగ్గా ఉంటే. ఓకే. అయితే ఇక్కడ ఏంటంటే మనకు జనరల్ మెసేజ్ వస్తుంది. కామన్ టెక్స్ట్ మెసేజ్ రావాలంటే మనం కొన్ని డివైస్‌లు, కొన్ని నెట్వర్క్‌లు, కొన్ని సిమ్ ఆపరేటర్స్ వాళ్ళు రీచార్జ్ చేస్తే ఊరుకోరు. సెపరేట్ ఓటీపీకి సంబంధించి ప్యాకేజ్ వేయించుకోవాలి. అలా నేను సఫర్ అయ్యాను. సో, ఆ ప్రాబ్లమ్ మీకు రావద్దంటే చూసుకోండి. రాలేదు అంటే ఇంకా మీకు ఎస్ఎంఎస్ సపోర్ట్ ప్యాకేజ్ డీయాక్టివేట్ అయింది అన్నట్టు. అది వేయించుకోవాలి. వేయించుకుంటే ఇమ్మీడియేట్‌లీ మీకు ఓటీపీ వస్తుంది. గెట్ కోడ్ మీద క్లిక్ చేయగానే జనరల్ మెసేజ్‌కు 6 అంకెలు 6 డిజిట్స్ వెళ్ళిపోతుంది. అది తీసుకొచ్చి ఇక్కడ వేయాలి. ఎంటర్ ద కోడ్ దగ్గర ఎంటర్ చేయాలి. టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేయాలి. పైన నంబర్ వేయటం, 6 అంకెలు 6 డిజిట్ ఓటీపీ వేసేయటం, జనరల్ మెసేజ్‌కి వచ్చింది తీసుకొచ్చి ఇక్కడ వేయటం, కాపీ పేస్ట్. తర్వాత అది సరిగ్గా ఉందో లేదో చూసుకొని ఓకే అనుకుంటే కింద వెరిఫై మీద నొక్కటం. క్లిక్ చేసి ముందుకెళ్ళిపోవటం. ఓకే. అప్పుడు ప్రిఫరెన్సెస్ యాక్టివేటెడ్. మీరు ఎప్పుడు పెట్టుకున్న రికవరీ ఫోన్ నంబర్ పనిచేయటం ప్రారంభిస్తుంది. మీరు అనుకుంటారు పెట్టేసాను అయిపోయింది అనుకుంటారు. అది పనిచేయదు. మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే ఇవ్వాల్సిన పర్మిషన్స్ ఇవ్వలేదు కదా! ఎంత పెద్ద జీతగాడైనా సాలరీ ఇవ్వకపోతే తిండి పెట్టకపోతే ఊరుకుంటాడేంటి? ఇక్కడ అకౌంట్ సెక్యూరిటీ అండ్ పాస్వర్డ్ రీసెట్ బ్లూ కలర్ ఉండాలి. తర్వాత బెటర్ షేరింగ్ ఆన్ గూగుల్ ఇది కూడా బ్లూ కలర్ ఉండాలి. తర్వాత అన్నీ యాక్టివేట్ చేసేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ మొదటికొచ్చేస్తే రికవరీ ఫోన్ నంబర్ చోట రికవరీ ఫోన్ నంబర్ అంతకుముందు లేదు. ఇప్పుడు పెట్టుకున్నాం కదా కనబడాలి. రికవరీ మెయిల్ అన్న చోట మెయిల్ ఉందా లేదా చూసుకొని లేకపోతే యాడ్ చేసుకొని మనకు ఇక్కడ షో చేయాలి కనబడాలి. రికవరీ ఫోన్ నంబర్ కనబడాలి. రికవరీ మెయిల్ కనబడాలి. అప్పుడు ఎవరైనా అకౌంట్ హ్యాక్ అయినప్పుడు మనం ఎస్కేప్ కావచ్చు. బయటపడవచ్చు. ఇక్కడ తర్వాత బ్యాకప్ కోడ్స్ ఉంది. ఈ బ్యాకప్ కోడ్స్ కూడా 10 ఒక ఈమెయిల్‌కి 10 ఇస్తారు. అది కూడా రాసి పెట్టుకోండి. కాబట్టి ఇవన్నీ సెక్యూరిటీలో భాగం. ఇవన్నీ చాలా ముఖ్యం. ప్రతి వ్యక్తికి ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కొక్క ఈమెయిల్ 5 సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ సరిగ్గా ఉన్నాయో లేవో చూసుకోవటం మీ బాధ్యత. మీరు వీక్ ఉంటే చప్పరిచ్చేస్తారు. అకౌంట్ ఎవరో ఒకరు హ్యాక్ చేసేస్తారు. ఎంత చదువుకున్నా కూడా టెక్నికల్‌గా వీక్ ఉంటే వాళ్ళు నమలేస్తారు పచ్చిగా. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అంతా అయిపోయినాక పని పూర్తయినాక గూగుల్ అడ్వాన్స్డ్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ ఇది ఎన్రోల్ మళ్ళీ చేసుకోవాలి. అడ్వాన్స్డ్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ ఇంతకుముందు ఈ పని కోసం ఒక చిన్న కరెక్షన్ కోసం మనం డీయాక్టివేట్ చేసాము. ఇప్పుడు యాక్టివేట్ చేసుకోవాలి. గూగుల్ అడ్వాన్స్డ్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్‌ను నమోదు చేసుకోవాలి. ఎందుకంటే రద్దయింది కదా! రద్దయితే నమోదు చేసుకొని మళ్ళీ ఎప్పటిలాగా మన పనులు చేసుకోవాలి. ఎందుకంటే ఇది యాక్టివేట్ అవుతుంటే గనుక వేరే పనులు కావు. వేరే పనులు చేయనీయదు. వేరే వెబ్‌సైట్‌కెళ్ళి కేవైసీలు వగైరా రిజిస్ట్రేషన్‌లు ఏం చేయడానికి వీల్లేదు. కాబట్టి దీన్ని డీయాక్టివేట్ చేసుకొని పనులు మొదలుపెట్టుకోండి. కాకపోతే వచ్చి చూసుకునే బాధ్యత మీదే. ఇది యాక్టివేట్ అసలు ఉందా లేదా? ఉంటే యాక్టివేట్ అయిందా లేదా చూసుకొని ముందుకెళ్ళండి. ఓకే. ఈ వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చెక్ ఔట్ అకౌంట్ సెక్యూరిటీ ప్రిఫరెన్సెస్. ఖాతా భద్రత ప్రాధాన్యతలను తనిఖీ చేసే విధానం, చెక్ చేసే విధానం. ఇది మీరందరూ ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.